మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రాత్రి 6 తర్వాత ఆవాలను రోడ్డు మీద ఇలా పడేస్తే చాలు 30 నిమిషాలలో మీరు ఆశ్చర్యపోయేంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సమాజంలో చాలామంది నరదృష్టి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నరదృష్టి ఉంటే లేని సమస్యలు కూడా వచ్చి పడతాయి. నరదృష్టి వలన ఉన్న డబ్బంతా పోతుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. పేరు ప్రతిష్ట అన్నీ కూడా పోతాయి. కాబట్టి వీలైనంత వరకు నరదృష్టి తగలకుండా ముందే జాగ్రత్త పడాలి. ఎప్పుడూ కూడా మన సంపదలను వేరే వారి ముందు ప్రదర్శించకూడదు. గోప్యంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే నరదృష్టి తగులుతుంది. అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ కొంచెం అందంగా రెడీ అయి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇక అందరి కళ్ళు వారి మీద పడి నరదృష్టి తగులుతుంది. చిన్న పిల్లలకు కూడా అంతే. పిల్లలకు ఏమీ తెలియదు, కానీ కొంతమంది పిల్లలను చూసి ఈ పాప బాగుందే, ఈ బాబు బాగున్నాడే అనుకుంటూ ఉంటారు. పిల్లలు అందరి కళ్ళకు ముద్దుగా కనిపిస్తారు కాబట్టి చాలా సులభంగా వారికి దిష్టి తగిలేస్తుంది. అలాగే ఎవరైనా బాగుపడుతూ ఉంటే ఆ చుట్టుప్రక్కల వారు ఆ ఫ్యామిలీని చూసి అసూయ పడుతూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు. ఇలా మీకు ఏ విధంగా దిష్టి తగిలినా, మీపై లేదా మీ ఇంటిపై దిష్టి ఉందని భావించిన బుధవారం రోజు చక్కగా ఆవాలతో ఈ పరిహారం చేయండి చాలు. ఈ పరిహారాన్ని నల్ల ఆవాలతో చేసుకోవచ్చు, కానీ తెల్ల ఆవాలతో చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఆవాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆవాలను అనేక రకాల తాంత్రిక ప్రయోగాలలో వాడుతూ ఉంటారు. అందుకు కారణం ఏమిటంటే వాటికి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దలు ఎక్కువగా ఆవాలతోనే దిష్టి తీస్తూ ఉంటారు. ఆవాలతో ఎన్నో రకాల పరిహారాలు చేస్తారు. ఆవాలతో ఎలాంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. ఆవాలతో అనేక ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అందుకే వంటల్లో ఆవాలను వినియోగిస్తూ ఉంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆవాలతో బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు దిష్టి దోషాలు, దరిద్ర బాధలు అన్నీ 30 నిమిషాలలో పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ బుధవారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శ్రీశైలంలోని నంది ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం. పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో ఒక మహాశివభక్తుడైన శిల్పి ఉండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించటం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు. శిల్పి నక్త వ్రతాన్ని పాటిస్తూ 40 రోజులలో 2 మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవల పిల్లల్లా ఒకే రూపంలో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు. కానీ ఏమి లాభం? వెంటనే విచారంలో మునిగిపోయాడు. ఈ మహత్తర నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ. మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి. మరి ఆ ఆలోచనతో ఆయనకు నిద్ర కూడా పట్టలేదు. అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లుగా కళ్ళు మూసుకున్నాడు శిల్పి. వెంటనే ఒక కల వచ్చింది. కలలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో ఇలా అన్నాడు, భక్త, నీ సంకల్పం మహత్తరమైనది. నీ శ్రమ ఫలించింది. ఇగో ఈ పలుపు తాళ్లను తీసుకొని నందుల మెడలకు తగిలించు. వెనుదిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో అన్నాడు స్వామి. వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. ఎదురుగా పలుపు తాళ్ళు కనిపించాయి. సంతోషంతో విక్కిరి బిక్కిరయ్యాడు. వెంటనే తాళ్లను నందుల మెడలకు తగిలించాడు. తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు.
శిల్పికి తెలియకుండా ఆ శిల్పాలు నిజమైన నందులుగా మారి వాటంతట అవే నడవసాగాయి. అలా ఆ శిల్పి తెల్లవారుజామునకు పాతాళగంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళాడు. రెండవ ఒడ్డుకు చేరుకోబోతున్నాడు. ఒక నంది అతని ముందు ఉన్నది, ఇంకొకటి వెనుక వస్తున్నది. వెనుక వస్తున్న నంది కాలు నీళ్ళలోని రాళ్ల మధ్య ఇరుక్కుని అది రావటం మానేసింది. కంగారుగా నంది ఎందుకు కదలటం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది. శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు. అలా ఆయన తెచ్చిన నందే ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది అని చెప్తారు. ఇదంతా కర్ణకర్ణిగా వినబడుతున్న గాథ. ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేది. కానీ శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళగంగలో మునిగిపోయినది. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం రోజు చీకటి పడిన తర్వాత అంటే 6 గంటల తర్వాత ఎవరైతే మాపై మా ఇంటిపై దిష్టి ఉందని భావిస్తారో వారందరూ కూడా చక్కగా 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. తెల్ల ఆవాలు లేదా నల్ల ఆవాలు, ఏ ఆవాలతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వారి చేతిలో ఈ ఆవాలను వేయండి. ఈ ఆవాలపైన చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత ఈ ఆవాలతో మీ ఇంట్లోని వారందరికీ దిష్టి తీయించండి. అలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని అనాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక చోట కూర్చొని పెద్దవారితో దిష్టి తీయించుకోండి. ఒక్కొక్కరికి సపరేట్గా తీయించుకోండి. ఒక మనిషికి సపరేట్గా ఆవాలు, కుంకుమ చేతిలో వేసి దిష్టి తీయించుకోండి. తర్వాత ఈ దిష్టి తీసిన ఆవాలన్నిటినీ ఒక క్యారీ బ్యాగ్లో వేసి ఏదైనా రోడ్డు మీద పడవేయండి. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే జంక్షన్ ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద పడవేయండి. ఎవరో ఒకరు ఇలా రోడ్డు మీద పడేయవచ్చు. కానీ పడేసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. ఇలా ఆవాలతో బుధవారం రోజు దిష్టి తీస్తే అరగంటలో దిష్టంతా కూడా పోతుంది. ఇది 100% నిజం. 30 నిమిషాల్లో మీరే ఒక పాజిటివ్ని ఫీల్ అవుతారు. ఆశ్చర్యపడే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఆవాలను రోడ్డు మీద ఇలా పడేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు సాయంత్రం 6 తర్వాత ఆవాలతో ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.